తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఏం జరగబోతుంది? తెలంగాణ రాజకీయాలను డిసైడ్ చేసేటువంటి ఉప ఎన్నిక ఇది కాబోతుందా? అసలు ఈ ఉప ఎన్నికలో ఓటర్లు ఎటువైపు ఉన్నారు? కీలకమైన నియోజకవర్గాలు ఏంటి? అందరి దృష్టి ఇటువైపే ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సర్వేలు, ప్రీపోల్ సర్వేలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అలాంటి ఓ సర్వేనే మీ ముందర నేను ఉంచబోతున్నాను. చాణక్య స్ట్రాటజీస్ చేసినటువంటి సర్వే ఇది. బీహార్ ఎలక్షన్స్ మీద కూడా చేశారు, అలానే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీద కూడా చేశారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ట్రెండ్ ఎటువైపు వెళ్తుంది? ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి 2 ఏళ్ల పరిపాలన తర్వాత ఇది రెఫరెండము, ఫీడ్బ్యాక్ ఇలాంటి రకరకాల నిర్వచనాలు చెప్తున్నారు. కానీ ఒక ఉప ఎన్నికకి సంబంధించినటువంటి గెలుపు ఓటములు రెఫరెండం అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గతంలో మనం చాలా ఎన్నికలు చూసాం. సో ఇది కూడా కేవలం ఈ చాణక్య స్ట్రాటజీస్ సంస్థ తీసుకొచ్చినటువంటి డేటా మాత్రమే మేము ముందు ఉంచుతున్నాను. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. ఇది చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే గత కొంతకాలంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి సర్వే రిపోర్టు, దాని ఫైనల్ అవుట్పుట్. ఎందుకంటే రీసెంట్గా ఒక సర్వే కూడా వచ్చింది. ఆ సర్వే కేకే సర్వేస్ ఒక భారీ మార్జిన్తో బీఆర్ఎస్ గెలవబోతుంది అన్నట్టుగా చెప్పారు. అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా స్వల్ప పోటీ, అంటే ఒక 5% మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండే అవకాశం ఉందని చెప్పని చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. సో ఇది పార్టీ వైజ్ షేర్ ప్రజెంటేషన్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి 43% ఓటింగ్ వస్తుందని చెప్పని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, యాక్చువల్గా ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని చెప్తున్నారు. మరి అధికార పార్టీ ఎంతవరకు మ్యాజిక్ చేస్తుంది అనేది కూడా చూడాలి. 38% ఓటింగ్ అధికార పార్టీకి వస్తున్నట్టు, కేవలం 5% మాత్రమే మార్జిన్ ఉంది అటు ఇటు కూడా. ఇందులో బీజేపీ 3వ స్థానంలో ఉంటుంది, 10%కి పరిమితం అవుతుంది, స్వింగ్ 9% అని చెప్పని ఇస్తున్నారు. ఇది చాణక్య స్ట్రాటజీస్ సంస్థ చెప్తున్నటువంటి సర్వే. అలానే ఈ సర్వేలో గవర్నమెంట్ పైన ఫీడ్బ్యాక్ అంటూ కూడా కొంత డేటా ఇచ్చారు. ఆ డేటా విషయం ఇది ఒక హెచ్చరిక లాంటి విషయం కింద మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ అబౌట్ గవర్నమెంట్ అనే దానిలో గుడ్ అన్నవాళ్ళు 29% చెప్పారు, అలానే బ్యాడ్ అన్నవాళ్ళు 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ గుడ్, బ్యాడ్, నో ఆన్సర్, అంతే. ఈ నో ఆన్సర్ అనేది చెల్లుబాటు కాని వ్యవహారం కాబట్టి ఈ రెండిట్లోనే చాలా భారీ మార్జిన్ ఉంది. అంటే ఈ రెఫరెండంగా భావించాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఒపీనియన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలానే ఇంకా టైం ఉంది, ఇంకా ఒక వారం రోజుల టైం ఉంది. అధికార పార్టీ ఏ మ్యాజిక్ అయినా చేయొచ్చు. ఎందుకంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, ప్లస్ ఎమ్మెల్యే మరణించినటువంటి సానుభూతి ఉంది. ఈ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీకి బాగా కలిసి వచ్చేటువంటి అంశాలు. సహజంగానే అధికారంలో ఉన్న వాళ్ళకి కొంత ప్రతికూలత ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉండి తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఒక ఫీడ్బ్యాక్ లాగా దీన్ని భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేస్తూ కూడా 5% మార్జిన్ మాత్రమే ఉంది అంటే కనుక ఇది గ్యారంటీగా లాస్ట్ మినిట్లో చేంజ్ చేయగలిగేటువంటి గేమ్గానే మనం చూడాల్సి ఉంటుంది. సో ఇందులో ఈ స్వింగ్ ఓటర్స్ అనేటువంటి దాన్ని పైన గ్రాఫ్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ 5% మాత్రం 5% ఎక్కువ ఉన్నప్పటికీ ఓటర్ల శాతం 9% ఉంది. ఇక్కడ చూడండి, స్వింగ్ ఓటర్ల శాతం 9% ఉంది. ఈ స్వింగ్ ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు. ఈ 5%ని ఈ గేమ్ చేంజర్స్ ఎవరు అవుతారు అంటే ఇందులో ఈ 5%ని చేంజ్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఈ స్వింగ్ ఓటర్స్ ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఈ సర్వే మేలు చేసేటువంటి సర్వేలా చూడాలి. ఎలక్షన్స్ టైంకి ఈ 10 రోజులు, ఈ వారం రోజుల్లో చేయగలిగినటువంటి క్యాంపెయిన్ కానీ క్యాన్వాస్ కానీ ఏ విధంగా ఉండాలి, ఏ డివిజన్లో ఏ ప్రాంతాల్లో బలహీనంగా ఉంది అక్కడ వీలైనంత ఎక్కువ ఓటింగ్ రాబట్టుకోవడం ఎలా అని ఒక హింట్ ఇచ్చేటువంటి రిపోర్ట్లా కనిపిస్తుంది ఇది నాకైతే. స్వింగ్ ఓటర్స్ ఎక్కువగా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ స్వింగ్ ఓటర్స్ నుండి 4% బీఆర్ఎస్ పార్టీకి, 2% కాంగ్రెస్ పార్టీకి జత కలిసినా కానీ బీఆర్ఎస్ పార్టీకి 5% నుంచి 8% మెజారిటీ వస్తుంది అనేది. ఇదే మ్యాజిక్ అధికార పార్టీ చేయగలిగింది అనుకోండి, రివర్స్ అవుతుంది ఫలితం కూడా. సో అందుకనే ఈ డేటా మొత్తాన్ని ఒక సర్వే రిపోర్టు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, పల్స్ చెప్పినటువంటి విషయం అన్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిపేవరది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక జరుగుతుంది. ఎన్నికలకు కాంగ్రెస్ అధికార పార్టీగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల్లో గెలవాలని ఇక వాళ్ళ పర్సెప్షన్ రాశారు. సో ఇక్కడ కుల సమీకరణలు వీటిని కూడా వర్గీకరించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలా మేలు చేస్తుంది లేదా అధికార పార్టీని ఎలా దెబ్బతీస్తుంది, 2 అంశాలనే మనం వేరీ చేసుకొని చూస్తే కనుక రిజల్ట్ ఈ విధంగా ఉండొచ్చు. స్వింగ్ ఓటర్స్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది కాబట్టి క్యాన్వాసింగ్లో ఇప్పుడు హోరాహోరీగా తలపడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సానుభూతి పవనాలు గెలిపిస్తాయనేటువంటి అంశాన్ని కనుక బీఆర్ఎస్ నమ్ముకుంటే అది రివర్స్ అయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అధికారంలో ఉన్నాం కాబట్టి మా వెంటే ఉంటారని కాంగ్రెస్ పార్టీ అనుకున్నా కానీ అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంది. సో ఇదొక హెచ్చరిక లాంటి రిపోర్ట్ లాగా చూడాలి. ఏ పార్టీ గెలుస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు. 11వ తేదీన అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది కాబట్టి
14వ తేదీ కల్లా రిజల్ట్స్ వస్తాయి. సో అప్పటి వరకు వేచి చూడాలి జూబ్లీ హిల్స్ ఎవరికి దక్కుతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.